వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేసింది ఆర్బీఐ. నిన్న సాయంత్రం నుంచి బ్యాంకు లైసెన్స్ రద్దు అమల్లోకి వచ్చినట్లుగా ఆర్బీఐ అధికారికంగా ప్రకటించింది. 2022 మార్చి నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇక 2024 నుంచి ఖాతాల్లో డిపాజిట్లు, అదేవిధంగా టాప్అప్స్, క్రెడిట్ లావాదేవీలపైన ఆంక్షలు విధించింది ఆర్బీఐ. ప్రధానంగా డిపాజిటర్లు, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా బ్యాంకు మేనేజ్మెంట్ వ్యవహరిస్తుందంటూ కూడా ఆర్బీఐ తెలిపింది. సో పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ నిబంధనలు పాటించడం లేదంటూ ఆర్బీఐ గుర్తించింది. బ్యాంకింగ్ సేవల మూసివేతపై హైకోర్టులో దరఖాస్తు చేస్తామని ఆర్బీఐ వెల్లడించింది. డిపాజిటర్లకు చెల్లించడానికి తగినటువంటి నగదు నిల్వలు పేటీఎం వద్ద ఉన్నాయంటూ కూడా భరోసా కల్పించింది. మరోవైపు పూర్తి స్థాయిలో అంటే విదేశీ మారక నిల్వలకు సంబంధించినటువంటి అంశం, డిపాజిట్ల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం, సో అలాంటి కీలకమైనటువంటి నిబంధనలు అన్నీ కూడా బ్యాంకింగ్ రెగ్యులేటర్ చట్టం కింద ఉన్నటువంటి నిబంధనలు అన్నీ కూడా సో పేటీఎం బ్యాంకు పాటించడం లేదని ఆర్బీఐ గుర్తించింది. ఇదే నేపథ్యంలో కూడా పేటీఎం బ్యాంకుకు సంబంధించిన షేర్లు కూడా భారీగా పతనమవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఆర్బీఐ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పేటీఎం బ్యాంకుకి సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేస్తూ తాజాగా అమల్లోకి వచ్చింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మనం సాధారణంగా అంటే అసలు ఈ ఏదైతే ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థ ఉందో దీనికి సంబంధించి ఎప్పుడైతే 2015-14 నుంచే పేటిఎం కొన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫోన్ పే కానీ లేదంటే గూగుల్ పే కానీ వీటన్నిటికీ కూడా ఒక రకంగా మనం మార్గదర్శిగా చెప్తూ ఉంటాం. అప్పటి నుంచే కూడా దీన్ని తీసుకురావడం, దీన్ని ప్రజల్లో విస్తృతంగా వెళ్ళడం ఇదంతా కూడా సక్సెస్ అయింది. దీన్ని అయితే ఈ మధ్య కాలంలో గత 2-3 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు అనుసరిస్తున్నటువంటి వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేవైసీ నిబంధనల ఉల్లంఘన కానీ, అంటే ఖాతాదారుల ధృవీకరణ కేవైసీ ఇచ్చేటువంటి ప్రక్రియలో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయి అనేది ఆర్బీఐ గుర్తించడం జరిగింది. అదేవిధంగా డేటా లీక్, ఆ గతంలో కస్టమర్ల డేటాను విదేశీ సంస్థలకు చేరవేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా రావడం జరిగింది. అలాగే ఒకే పాన్ నెంబర్ పై, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పై వేల సంఖ్యలో ఖాతాలు ఓపెన్ చేశారు, ఒకే పాన్ కార్డుకు అనుసంధానం కూడా చేశారు అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అక్రమాల గురించి ఆర్బీఐ ప్రస్తావించడం జరిగింది. అలాగే తర్వాత నుంచి కూడా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. అంటే తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం బ్యాంక్ ఇకపై కొత్త డిపాజిట్లు కానీ, లేదంటే టాప్అప్లు కానీ, లేదంటే క్రెడిట్ లావాదేవీలు కానీ స్వీకరించకూడదనేది స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇప్పటికే ఉన్నటువంటి కస్టమర్లు తమ ఖాతాలో నగదు విత్డ్రా చేసుకోవడానికి లేదా ఇతర బ్యాంకులకు బదిలీ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ కొన్ని మినహాయింపులు కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ చర్యలు కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద మాత్రమే ఉన్నాయి. పేటీఎం యాప్ కానీ, యూపీఐ సేవలు కానీ, క్యూఆర్ కోడ్స్ కానీ, అలాగే సౌండ్ బాక్స్ వంటి ఇతర సేవలు ఇతర భాగస్వామ్య బ్యాంకులతో కలిసి యథావిధిగా పనిచేస్తాయంటూ కూడా ఇటు పేటీఎం కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే కేవలం వాళ్ళ అకౌంట్ లోకి డిపాజిట్ చేయడమే అది సాధ్యం కానటువంటి పరిస్థితి. అయితే మరి దీనికి సంబంధించి కొంత అంటే పేటీఎం ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది అంటే ఇప్పుడు తదుపరి నష్ట నివారణ చర్యలు, అంటే గతంలో కూడా దీనికి సంబంధించి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ముఖ్యంగా అంటే డిపాజిటర్లు ఇప్పుడు ఏదైతే అందులో డిపాజిట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి భద్రత కల్పించడం లేదు, అంటే ఆఫర్లు ఇచ్చి వాళ్ళని మభ్యపెడుతున్నారు కావాలని. కొంతవరకు అంటే బ్యాంకు లైసెన్స్ రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కొంతవరకు కస్టమర్లు కూడా ఆందోళన ఉండేటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. సో ఈ క్యూఆర్ కోడ్, ఈ నగదు బదిలీకి సంబంధించి సో ఎలాంటి గైడ్ లైన్స్ జారీ చేసింది ఆర్బీఐ? అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి వినియోగదారుల మీద కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అందులో ఉండేటువంటి డబ్బులు, అంటే ఆ బ్యాంక్ లోకి డబ్బులు వేయడం కానీ డబ్బులు తీయడం కానీ అనేది విత్డ్రా చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. కానీ ఇక్కడ వినియోగదారులు గుడ్ న్యూస్ ఏంటి అంటే పేటీఎం యాప్ కానీ, యూపీఐ సేవలు కానీ ఇవన్నీ కూడా యథావిధిగానే పనిచేస్తాయి. పేటీఎం ఇప్పటికే తన కార్యకలాపాలను యాక్సిస్ బ్యాంక్ కానీ, ఎస్ బ్యాంక్ కానీ, ఇటువంటి ఎస్బీఐ కానీ ఇతర భాగస్వామ్య బ్యాంకులకు మార్చేయడం జరిగింది. అలాగే వ్యాపారుల వద్ద ఇప్పుడు మన స్ట్రీట్ వెండర్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ ఉండేటువంటి పేటీఎం క్యూఆర్ కోడ్స్ కానీ, సౌండ్ బాక్సులు కానీ, కార్డు మెషిన్లు కానీ ఎప్పటిలాగే పనిచేస్తాయనేది అయితే స్పష్టం చేయడం జరిగింది. అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లు లేదా ఫాస్ట్ ట్యాగ్లలో ఉన్నటువంటి బ్యాలెన్స్లు కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంది. అంటే కొత్తగా నగదు జమ చేయడం సాధ్యం కాదు, కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిని మాత్రం వాడుకోవచ్చు.
అంటే ఇప్పటికే భారీ స్థాయిలో అమౌంట్ డిపాజిట్ చేసినటువంటి వాళ్ళ పరిస్థితి వారు కూడా ఆన్లైన్ ద్వారానే నగదులు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందా వేరే బ్యాంక్? ఉంటుంది. వేరే బ్యాంక్ వాళ్ళు బదిలీ చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు దానికి సంబంధించి ఆర్బీఐ ఎటువంటి కండిషన్లు పెట్టలేదు. మొత్తం ఎంత నగదు ఉన్నా సరే అందులో నుంచి విత్డ్రా చేసుకోవచ్చు అనేది అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇటు కస్టమర్ల శ్రేయస్సు దృష్టి ఇతర బ్యాంకులకు బదిలీ చేసుకోవడం ఉత్తమం అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను కూడా రద్దు చేస్తూ నిన్న సాయంత్రం నుంచే బ్యాంకు లైసెన్స్ రద్దు అనేటువంటిది అమల్లోకి వచ్చినట్లుగా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. 2022 మార్చి నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దంటూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసినాయి. ఇక 2024 నుంచి ఖాతాల్లో డిపాజిట్లతో పాటుగా క్రెడిట్ లావాదేవీలపైన కూడా ఆంక్షలు విధించింది. డిపాజిటర్లు ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా బ్యాంకు మేనేజ్మెంట్ వ్యవహరిస్తుందంటూ ఆర్బీఐ గుర్తించింది. ప్రధానంగా పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సు నిబంధనలు పాటించడం లేదంటూ కూడా తెలిపింది. బ్యాంకింగ్ సేవల మూసివేతపైన కూడా హైకోర్టులో దరఖాస్తు చేస్తామని ఆర్బీఐ వెల్లడించింది. ఆల్రెడీ పేటీఎం బ్యాంకులో ఎవరైతే డిపాజిటర్లు ఉన్నారో వారు నగదును ఇతర బ్యాంకులు కూడా మలుచుకునేటువంటి విధంగా మాత్రం ఆర్బీఐ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా ఆర్బీఐ నియమ నిబంధనలు ఏదైతే ఉంటాయో వాటిని పేటీఎం బ్యాంకు ఉల్లంఘించినట్లుగా ఆర్బీఐ గుర్తించింది. డిపాజిటర్లకు చెల్లించడానికి తగినటువంటి నగదు నిల్వలు పేటీఎం వద్ద ఉన్నాయంటూ కూడా ఆర్బీఐ వెల్లడించింది. కాబట్టి పేటీఎంలో డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్దారులు అంటే ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారు నిల్వ చేసినటువంటి డబ్బు సురక్షితమే. ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి భరోసా. వారు ఇతర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా చేసుకునేటువంటి వైరం వేరే బ్యాంక్ అకౌంట్లకు మార్చుకునేటువంటి వెసులుబాటును కూడా ఆర్బీఐ కల్పించింది. ఇకపైన పేటీఎం బ్యాంక్లో అకౌంట్ను ఓపెన్ చేయడం, అకౌంట్ను నిర్వహించడం మాత్రం చట్టబద్ధంగా చెల్లుబాటు అవ్వదు. దీనికి సంబంధించినటువంటి ఆర్బీఐ కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేవలం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే అవకాశం కల్పించారు. మరోవైపు ఏదైతే డిపాజిట్ చేసినటువంటి సొమ్ము ఉందో ఇతర బ్యాంకు ఖాతాలకు మళ్లించుకునేటువంటి అవకాశాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది.